నీలిమ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఓడించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు సొంత పార్టీలోని ముగ్గురు సీనియర్ నేతలు కుట్రబన్నారని కొంతమంది ముఖ్య నేతలు బీజేపీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే సదరు సీనియర్ నేతలు పైకి పార్టీ కోసం పనిచేస్తున్నట్లుగా కనిపిస్తూ అంతర్గతంగా ఇతర పార్టీల ముఖ్య నేతలతో చేతులు కలుపుతున్నారని, పార్టీలో సభ్యత్వమే లేనివారు సైతం ఆ నాయకుల అండతో తామే బీజేపీ అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అనే విషయమై తప్పుడు ప్రచారం చేస్తూ పార్టీ క్యాడర్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నారని, ఇది పార్టీ విజయ అవకాశాలను దెబ్బతీయడమే అవుతుంది అని ఆవేదన వెలిబుచ్చారు. ఈ తప్పుడు ప్రచారాలకు కళ్లెం వేయకుంటే పార్టీ అభ్యర్థులకు ఇబ్బందికర పరిస్థితి తప్పదని అధిష్టానం వద్ద స్పష్టం చేశారు. దీంతో ఈ అంశాన్ని పార్టీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. అభ్యర్థుల ఖరారుపై తప్పుడు ప్రచారం చేసిన వారి పేర్లను, అలా ప్రచారం చేయించుకున్న వారి పేర్లను అసలు పరిగణలోకి తీసుకోబోమని పార్టీ ముఖ్య నేతలకు హామీ ఇచ్చింది. పార్టీ సభ్యత్వమే లేని వాళ్లు తాము బీజేపీ నుంచి పోటీ చేస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని, దేశంలో ఎక్కడా ఇలాంటి విచిత్ర పరిస్థితి లేదని బీజేపీ అగ్రనేత ఒకరు రాష్ట్ర పార్టీ ముఖ్యుల వద్ద విస్మయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, దానికి తెలంగాణ బీజేపీలో ఆధిపత్య పోరు, నాయకుల మధ్య వర్గ పోరు కొనసాగుతుంది. ఈ వర్గ పోరుతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబార్ల పడిన బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా ఇలాంటి ఏదైతే అంతర్గత విభేదాలు ఉన్నాయో మరొకసారి బయటపడ్డాయి. ముఖ్యంగా కొంతమంది సీనియర్ నాయకులు, ఒకరిద్దరు సీనియర్ నాయకులు పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ మీద ఏదైతే ఎవరి మీద అయితే ఫిర్యాదు చేస్తారో వాళ్ళ మీద బీజేపీ జాతీయ నాయకత్వం కొంత సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికలు ఏవైతే రాబోతున్న లోక్సభ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మూడోసారి వరుసగా ప్రధానమంత్రిని చేయాలనేది వాళ్ళ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే లోక్సభ ఎన్నికల మీద ఆ పార్టీ దృష్టి సారించింది. ఈ రోజు అమిత్ షా కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అంశాల మీద అమిత్ షా సీరియస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే ప్రధానమంత్రి అంటే బీజేపీలో ఉంటూనే ఇతర పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీతో కావచ్చు, ఇతర బీజేపీతో కావచ్చు, బీఆర్ఎస్ తో కావచ్చు చేతులు కలిపి సొంత పార్టీనే దెబ్బతీసే విధంగా ఈ నాయకులు వ్యవహరిస్తున్నారంటూ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేసింది. సో ఇంకొక వైపు పత్రికల్లో కూడా వార్తలు కావాల్సి వార్తా కథనాలు రాపిస్తున్నారు. అదేవిధంగా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటూ కూడా కొన్ని వార్తలు రావడం పట్ల కూడా పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఈ అంశం మీద ఖచ్చితంగా ఈ రోజు బీజేపీ అగ్రనేత అమిత్ షా రాష్ట్ర నాయకులకు క్లాస్ బీకే అవకాశం కూడా